హలో గైస్, వెల్కమ్ టు కోడర్ వేమన. ఒక ఫన్ ఫ్యాక్ట్తో మనం ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. అదేంటంటే జావాకి ఇనిషియల్గా ఓక్ అనే పేరు అనుకున్నారు. అయితే ఆ ఓక్ అనే పేరు ఆల్రెడీ ఇంకొక కంపెనీతో రిజిస్టర్ అయి ఉండడంతో జావా అని పేరు పెట్టడం జరిగింది. ఇంకా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. జావాకి 2 ఫేసెస్ ఉంటాయి. ఫేజ్ 1 డెవలప్మెంట్ అండ్ ఫేజ్ 2 ఎగ్జిక్యూషన్. డెవలప్మెంట్ అంటే మనం రాసేది ఒక హ్యూమన్కి అర్థమయ్యే భాషలో విత్ సమ్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ సింటాక్స్ ప్రోగ్రామ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తాం. ఈ ఫేస్లో హ్యూమన్ ఇంటర్వెన్షన్ మ్యాక్సిమం ఉంటుంది అండ్ మెషిన్ ఇంటర్వెన్షన్ కొంచెం తక్కువ ఉంటుంది. ఎగ్జిక్యూషన్ అంటే ఏదైతే మనం హై లాంగ్వేజ్ కోడ్ రాసామో దాన్ని మెషిన్కి అర్థమయ్యే కోడ్ లాగా మార్చే ప్రాసెస్. ఈ ప్రాసెస్ మెజారిటీ మెషిన్ చేస్తుంది అండ్ విత్ లిటిల్ హ్యూమన్ ఇంటర్వెన్షన్. హియర్ కమ్స్ ది JDK JRE అండ్ JVM. ఇవి వినడానికి శ్రీ చైతన్య నారాయణ ర్యాంక్స్లా ఉంటాయి, కానీ అంతకు మించి అని చెప్పచ్చు. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క పర్వతంలా ఉంటుంది. డీటెయిల్గా వెళ్తే మనం షార్ట్కట్లు చెప్పుకొని వెళ్ళిపోదాం. JDK అంటే జావా డెవలప్మెంట్ కిట్. జావాకి కావాల్సిన టూల్స్ అండ్ ఆల్ లైబ్రరీస్, క్లాస్ ఫైల్స్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఈ JDKలోనే ఉంటుంది. ఇందాక చెప్పిన 2 ఫేసెస్ ఈ JDK ద్వారానే మనం చేయగలం. హియర్ కమ్స్ ది JRE. JRE అంటే జావా రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్. మనం రాసిన హై లెవెల్ లాంగ్వేజ్ని మెషిన్కి అర్థమయ్యే బైట్ కోడ్ కింద కన్వర్ట్ చేసే రెస్పాన్సిబిలిటీ ఈ JREది. అండ్ సెకండ్ థింగ్, ఏ సిస్టమ్స్లో అయితే JRE ఉంటుందో ఆ సిస్టమ్స్లో ఈ బైట్ కోడ్ అనేది వర్క్ అవుతుంది. సో జావా ఈజ్ ఆల్సో ఏ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని చెప్పచ్చు. JRE ఆపరేటింగ్ సిస్టమ్తో కలిసి వర్క్ చేస్తుంది అండ్ ఇట్ హ్యాస్ యాక్సెస్ విత్ ది హార్డ్వేర్ యాజ్ వెల్ యాజ్ ది సాఫ్ట్వేర్. సో మనకు కావాల్సిన ఫ్రూట్ఫుల్ అవుట్పుట్ రెడీ చేసేది కూడా ఈ JREనే. JRE సబ్ టాపిక్స్: డెవలప్మెంట్ టెక్నాలజీస్, యూజర్ ఇంటర్ఫేస్ టూల్ కిట్, లైబ్రరీస్ అండ్ JVM. డెవలప్మెంట్ టెక్నాలజీస్లో మనం రాసిన జావా కోడ్ కరెక్ట్గా రాసినాం లేదా అని హింట్ ఇచ్చే జావా ప్రాసెస్ అనే డెవలప్మెంట్ టెక్నాలజీస్లో ఉంటాయి. యూజర్ ఇంటర్ఫేస్ టూల్ కిట్: జావా యూజ్ చేస్తూ మనం చాలా యూజర్ ఇంటర్ఫేస్ థింగ్స్ చేస్తాం. దానికి కావాల్సిన థింగ్స్ అన్నీ యూజర్ ఇంటర్ఫేస్ టూల్ కిట్లో ఉంటాయి. లైబ్రరీస్: ఈ లైబ్రరీస్ ఏంటంటే ఆల్రెడీ రిటర్న్ జావా కోడ్ మనం ఈ లైబ్రరీస్ని రీయూజ్ చేసుకుంటూ మనకు కావాల్సిన అవుట్పుట్స్ అనేవి ఇంకా ఫాస్ట్గా క్విక్గా తెచ్చుకోవచ్చు. అండ్ JVM పైన చెప్పిన ఈ డెవలప్మెంట్ టూల్ కిట్, యూజర్ ఇంటర్ఫేస్, లైబ్రరీస్ వాడుకొని JVM అనేది మనం రాసిన కోడ్ని విత్ సమ్ స్టెప్స్ మనకి అవుట్పుట్ తెచ్చేది ఈ JVM. ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఇంజన్ టు జావా. సో ఈ స్టెప్స్ ఏంటంటే క్లాస్ లోడర్. మనం రాసిన కోడ్ని క్లాసెస్ కింద ఫర్దర్ డివైడ్ చేసి రాస్తాం. అండ్ క్లాస్ ఈజ్ ఏ టాపిక్ ఆఫ్ ఊప్స్ కాన్సెప్ట్. నేను నా ఫర్దర్ వీడియోస్లో చెప్తా. సో టు కట్ షార్ట్, క్లాసెస్ని ఏదైతే మనం రాస్తామో వాటిని క్లాస్ ఫైల్స్ కింద రెడీ చేసేది ఈ క్లాస్ లోడర్. నెక్స్ట్ బైట్ కోడ్ వెరిఫైయర్. మనం రాసిన క్లాస్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కంటెంట్ వచ్చేసి బైట్ కోడ్ అంటారు. అండ్ ఈ బైట్ కోడ్ సింటాక్స్ పరంగా కరెక్ట్ ఉందా లేదా, అండ్ ఈ బైట్ కోడ్ని డైనమిక్గా ఎవరైనా హ్యాండిల్ చేస్తున్నారో లేదో చెక్ చేసేది ఈ బైట్ కోడ్ వెరిఫైయర్. నెక్స్ట్ ఇంటర్ప్రెటర్. ఈ బైట్ కోడ్ని లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసేది ఈ ఇంటర్ప్రెటర్. లిటరల్లీ లైన్ బై లైన్ కాదు, ఏ కాల్ ఆఫ్టర్ ఏ కాల్. నౌ రన్ టైమ్. సో ఓఎస్తో కలిసి వర్క్ చేస్తుందని నేను ఇందాక చెప్పాను కదా, ఈ రన్ టైమ్ అనేది ఓఎస్తో కలిసి ఇట్ గెట్స్ యాక్సెస్ టు ర్యామ్ అండ్ రోమ్ అండ్ కోర్స్. దీని హెల్ప్తో మనకు కావాల్సిన ఫ్రూట్ఫుల్ అవుట్పుట్ని రెడీ చేస్తుంది. సో ఫస్ట్ 2 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి కంపైలర్ కింద వస్తాయి. నెక్స్ట్ 3 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంటర్ప్రెటర్ కింద వస్తుంది. అండ్ ఫైనల్లీ
JDK JRE JVM అనేవి 3 డిఫరెంట్ పార్ట్స్ కాదు మై ఫ్రెండ్స్. దే వర్క్ యాజ్ ఎ టీమ్. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే JDK బాస్ అయితే JRE లీడ్ అయ్యి ఉంటాడు అండ్ JVM ఒక ఇంజినీర్. ఈ వీడియోకి ఇంతే మై ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నా ప్రీవియస్ వీడియో విచ్ ఈస్ ఇంట్రడక్షన్ టు జావా చూడాలనుకుంటే కింద లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. థ్యాంక్ యూ.